నీ పక్కన కూర్చోవడం నా వల్ల కాదు అంటూ లేచి డ్రైవర్ దగ్గరికి వెళ్ళింది అంజలి. ఏంటి మేడం, ఏం కావాలి అన్నాడు అక్కడ టికెట్ చెక్ చేసే కుర్రాడు. నా పక్కన జెంట్స్కి సీట్ అలాట్ చేశారు, వెంటనే చేంజ్ చేయండి అని వెనక్కి తిరిగి చూసేసరికి అతను ఉన్నాడు. ఇదిగో ఇతనికే అని చెప్తూ వెళ్ళి అంజలి తన సీట్లో కూర్చుంది. అంతా చూసి, లేదు మేడం, ఎవరూ ఇచ్చేలా లేరు, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి, ఏమైనా తేడాలు చేస్తే నాకు చెప్పండి అని అతన్ని అగాదిగా చూశాడు. వీడికి చెప్పేదేంటో అనుకుంటూ చిరాగ్గా చూసింది అంజలి. మేడం, మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి, హ్యాపీగా పడుకోండి, నేను మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టను అన్నాడు అతను. ఏడ్చావులే అన్నట్లు చూసి బ్యాగ్ తీసి ఇద్దరి మధ్యలో పెట్టి చెవిలో ఇయర్ పోడ్స్ పెట్టుకొని కళ్ళు మూసుకుంది అంజలి. ఒక 15 మినిట్స్కి ఎవరో తనని తడుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఒక బ్రాడ్ స్మైల్తో అని చూస్తున్నాడు అతను. ఇందుకే నాకు చిరాకు అని మనసులో అనుకొని, ఒకసారి మీ మొబైల్ ఇస్తారా అన్నాడు. అంజలికి కోపం పీక్స్కి వెళ్ళి, స్ట్రేంజర్స్కి నా మొబైల్ ఇవ్వను అని మళ్ళీ ఇయర్పోడ్స్ పెట్టుకుంటుంటే, నా పేరు అజయ్, ఇక్కడే హైదరాబాద్లో టెక్కాంలో జాబ్ చేస్తాను, మాదాపూర్లో ఉంటాను, ఇప్పుడు నేనెవరో తెలిసింది కదా, కొంచెం ఫోన్ ఇస్తారా అన్నాడు. నువ్వు అజయ్ అయితే నాకేంటి, విజయ్ అయితే నాకేంటి, నీ బయోడేటా నాకెందుకు అంటే, స్ట్రేంజర్స్కి ఇవ్వనన్నారు కదా, నీ ముఖం చూసినప్పుడే అనుకున్నా పెద్ద దొంగ అని, నా ఫోన్ తీసుకొని హ్యాక్ చేసి ఇందులో ఇన్ఫర్మేషన్ అంతా కొట్టేద్దామని చూస్తున్నావు కదా అంది కోపంగా. మీకు కనుక నాకు కథలు నచ్చినట్లు అనిపిస్తే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ టాక్స్. నేను మీ సుమా.